ఎస్ సార్, మీరు గతంలో వైసీపీ పార్టీలోనే ఉన్నారు. నిన్న ఇచ్చిన ప్రెస్ మీట్ లో ఎర్రిస్వామి అల్లుడు వీరేష్ మీ ప్లాట్ ని ఆక్రమించి వేరే వాళ్ళ పైన రిజిస్ట్రేషన్ చేయించారనే మాట మీరు చెప్పారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే నేను మళ్ళీ నిన్న పేపర్లు కొన్ని తెప్పించుకొని చూసిన తర్వాత, అంటే కొంతమంది విలేకరులు నాకు ఫోన్ చేయడం జరిగింది. చేసిన తర్వాత నాకు ఫస్ట్ లో ఇక్కడ వీరేష్ ఎం అనింది. నేను వీరేష్ ఎం అంటే ఆయనే అనుకున్నాను, కానీ తర్వాత విచారించుకొని చూస్తే ఎన్ వీరేష్ అంటే ఎర్రిస్వామి అల్లుడు అనేటువంటి వ్యక్తి నేసే వీరేష్ ఎన్ వీరేష్ అని తెలిసింది. ఇక్కడ నా పేరు ఇక్కడ జరిపిండేది, నా ప్లాట్ ను ఎర్రిస్వామి అనే వ్యక్తి 352లో కబ్జా చేసింది వాస్తవం. ఏది నా తాయమ్మ లేఅవుట్ లో, నా ప్లాట్ తాయమ్మ లేఅవుట్ లో ఉంది. అది ఎర్రిస్వామి ఇంకొక వ్యక్తి అతను జరిపిన ఇంకొక వ్యక్తి ఇద్దరు కలిసి దాన్ని తీసుకొని అమ్ముకున్నది వాస్తవమే. కాకపోతే ఇక్కడ ఎం వీరేష్ ఉండడంతో ఎం వీరేష్ అంటే ఎర్రిస్వామి అల్లుడే అని చెప్పి నేను దాన్ని మిస్గైడ్ చేసుకుని పొరపాటున అర్థం చేసుకున్నట్టున్నా. ఆ విషయంలో నేను కొంత విచారం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ఆ సంబంధం లేని వ్యక్తి పేరు వాడడం, అతన్ని ఎన్ వీరేష్ నేసీ వీరేష్ ను బ్లేమ్ మామూలుగా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే హుందాగా, ఎందుకంటే మనం ఒకరికి చెప్పే పరిస్థితులు ఉన్నప్పుడు మనం చెప్పించుకునే పరిస్థితులు ఉండకూడదు. కాబట్టి నేసీ వీరేష్ గారు, మీ విషయంలో నేను మాట్లాడింది పొరపాటుగా భావిస్తున్నాను, దయచేసి అన్నగా భావించొద్దండి. అయితే మళ్ళీ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో ఎర్రిస్వామి గారు మీ తాయమ్మ లేఅవుట్ లో కబ్జా చేశారన్నారు. దాని పట్ల ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? దాని పట్ల ఉన్నాయి, నాకు ఆధారాలు ఉన్నాయి. నా ప్లాట్ వేరే వాళ్ళ కమ్యూనిటీలో రుజువులు ఉన్నాయి. నేను దాని గురించి ఫైట్ చేస్తున్నా, కోర్టుకు వెళ్తున్నాను. కోర్టు కూడా మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. త్వరలోనే అది కోర్టు బెంచ్ కూడా వస్తుంది. దాని మీద మాకు ఆధారాలు ఉన్నాయి. నాకు దాని గురించి వెనక్కిపోయే ప్రసక్తి లేదు. అక్కడ మా ప్లేట్ లేదు, ప్లాట్ ఎవరు వేరే వ్యక్తి పేరుతుంది, ఒక ఆడమ పేరుతుంది. ఆడమ కమ్యూనిటీలు కూడా రుజువులు ఉన్నాయి, ఆ పేపర్లన్నీ డాక్యుమెంట్ ఉన్నాయి. కానీ మాకు ఎన్ వీరేష్ క్లారిటీ లేక నేను ఎర్రిస్వామి అల్లుడు వీరేష్ అని చెప్పడం జరిగింది. అదొకటే దాంట్లో జరిగినటువంటి పొరపాటు.